లాస్ట్ గవర్నమెంట్లో మత్స్యకారులు ఇవ్వాల్సిన బాకీలన్నీ పెట్టుకొని మేము వచ్చిన తర్వాత ఇచ్చామండి. సుమారుగా 60 మందికి పైగా 3 కోట్ల పైగా మేము ఇచ్చాం. వచ్చిన తర్వాత ఈరోజు మత్స్యకారులకి సంబంధించి ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో ఆ రోజు మత్స్యకారులకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చింది కూడా మేమే. ఈరోజు మత్స్యకారులను అడ్డం పెట్టుకొని అక్కడ ఏదో ఫోన్లో మాట్లాడారు. ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నారు. నేను ఇమీడియట్గా వాళ్ళతో పాటు వీడియో కాల్లో మాట్లాడాను. వాళ్ళకి ధైర్యం చెప్పాము. గవర్నమెంట్ చేయాల్సిన పనులన్నీ గవర్నమెంట్ చేసుకుంటుంది. అయినా కూడా అక్కడికి వచ్చి రాద్ధాంతం చేయడానికి ఇప్పుడు మీరు నాకు ఇప్పటికీ అర్థం కాదు ఒకటేనండి, పరామర్శకు వచ్చినప్పుడు జేజేలు నాకు అర్థం కాదు. మనం పరామర్శకు వచ్చామా లేకపోతే మనం వచ్చింది ఏమైనా ఏదో సక్సెస్ఫుల్ దేనికో సక్సెస్ మీట్స్కి వచ్చామా? అక్కడికి వచ్చినా ఎవడో ఒకడు వచ్చి రపారపామంటాడు, ఒకడు వచ్చేమో సీఎం అని అరుస్తాడు, ఇంకొకడేమో వేలలేస్తాడు. మినిమం అండి మీకు విషయం చెప్పని ఇక నారా లోకేష్ గారి గురించి ఒక మాట చెప్పాలి. పరామర్శకు వెళ్తే కనీసం ఎవరైనా ఫోటో కూడా ఇవ్వరండి. ఆయన నేను పరామర్శకు వచ్చాను, ఇక్కడ ఫోటోలు తీయించుకోవడానికి రాలేదు, దయచేసి ఏమనుకోక తమ్ముడు అని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోతాడు మహానుభావుడు, చిన్నోడైనా. అంటే పొలిటికల్గా కొన్ని ఎథిక్స్ ఉండాలి. ఎథిక్స్ లేకుండా నోటుకు వచ్చినట్టు ఏదొస్తే అది మాట్లాడేసుకుంటూ పోతే ప్రజలు హర్షిస్తారన్నది కాదు. అతను వచ్చినా రాకపోయినా మేము చేయాల్సిన పని మేము చేస్తాం. యాక్చువల్గా మీరు అన్నది కరెక్టేనండి. యాక్చువల్గా దాని మీద కూడా ఒకసారి అంటే ఎలా చేస్తే ఇప్పుడు మొన్నటి వరకు రైల్వే జోన్ రప్పించుకోవడానికి మనం లాస్ట్ గవర్నమెంట్ ఏం చేసింది, మేము ముందు ఎంత ఏం చేసాం అన్నీ కూడా మీకు తెలుసు. ఈరోజు రైల్వే జోన్ తీసుకురాగలిగాం, ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేసుకోగలిగాం. రైల్వే జోన్ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేసుకోగలిగాం. మీకు సంబంధించి ఆఫీస్ సెక్టార్ని కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇక్కడ తీసుకొస్తాం. యాక్చువల్గా నాకు ఎంపీస్ కూడా దీని మీద మాట్లాడుతున్నారండి. మన అక్కడ కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు. అది కూడా తీసుకొని రావాలి కంపల్సరీగా. దాని మీద కూడా ఒకసారి దృష్టి పెడదాం. నేను మార్నింగ్ కూడా నేను కలెక్టర్ గారు మాట్లాడుకున్నామండి. వాళ్ళ లిస్టులు ప్రిపేర్ అయిపోయినాయి. లిస్ట్ యాజ్ పర్ దర్ లిస్ట్ ఇమీడియట్గా చెక్స్ కూడా రెడీగా, డబ్బులు కూడా వచ్చేసినాయి అన్నారు కంపెనీ వాళ్ళు. కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆ చెక్స్ కూడా జిందాల్ వాళ్ళకి సంబంధించి ఆ జేఎస్డబ్ల్యూకి సంబంధించి ఆ చెక్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం. భోగాపురానికి సంబంధించి చెప్పారు. అది కూడా ఒకసారి ఇంకా ఎక్కడైనా ఏదైనా గ్యాప్స్ ఉన్నా కూడా ఒకసారి కలెక్టర్ గారు మేము కలిపి వాళ్ళతో కలిపి ఒక రివ్యూలో కూర్చొని అది కూడా క్లియర్ చేసుకుంటాం. ఒకటి మీకు తెలియాలి, లాస్ట్ 5 years వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఏ రోజు కూడా పోలీస్ వెల్ఫేర్ గురించి కానీ కనీసం పోలీస్ డ్యూటీలు అప్రోప్రియేట్గా వాళ్ళు ఎలా చేయాలనే విషయం మీద కూడా ఇప్పుడు కూడా దృష్టి పెట్టలేదు. ఎప్పుడు చూడండి వాళ్ళ దగ్గర బందోబస్తు చేయండి, వీళ్ళ దగ్గర బందోబస్తు చేయండి, రోడ్డు మీద నుంచోండి, పరదాలు కట్టండి, చెట్లు నరకండి, వీటి మీద ఉంది. కానీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర పెండింగ్ నోటిఫికేషన్ ఇచ్చిన 6000 కానిస్టేబుల్ పోస్టులు కూడా మేము ఇక్కడ ఎన్నో కోర్టు ఇష్యూస్ ఉంటే వాళ్ళు అలా ఆపేస్తే మళ్ళీ మేము వచ్చి వితిన్ 1 yearలో కోర్టు కేసెస్ అన్నింటినీ కూడా దాటుకొని రిక్రూట్మెంట్ చేసి ఈరోజు వాళ్ళకి మ్యాసివ్గా ఒకే దగ్గర అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళందరూ కోరిక మేరకు దాని స్టైఫండ్ని కూడా 4000 రూపాయల నుంచి 12000 రూపాయల వరకు చేయడం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి ఆ 4000 రూపాయలు ఫుడ్ ఖర్చులు కూడా వచ్చి ఉండదు. అది ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి అదే రేట్ మీద అలా ఉన్నారు. బట్ ఆ రోజు గౌరవ సీఎం గారు ఒక కానిస్టేబుల్, ట్రైనీ కానిస్టేబుల్ ఒక అమ్మాయి అడగడంతో ఇమీడియట్గా ఆన్ స్టేజ్ మీద శాంక్షన్ చేసిన పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు. వాటితో పాటు ఏదైతే అప్పటి వరకు పెండింగ్ ఉన్న ప్రతి బకాయిని కూడా ఈవెన్ MOPFలోని వాళ్ళు కట్టాల్సిన డబ్బులు కూడా కట్టకుండా మనకి మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫండ్స్ కూడా లేకపోతే దగ్గర మేము వచ్చిన తర్వాత 70 కోట్ల రూపాయలు తిరిగి కట్టి ఆ గవర్నమెంట్లో బకాయిలు తిరిగి కట్టి ఈరోజు మేము దానికి సంబంధించి MOPF నిధులు మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ అగైన్ మనం స్ట్రెంథనింగ్ చేసుకుంటున్నాం, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ స్ట్రెంథనింగ్ చేసుకుంటున్నాం. మొన్నటి వరకు కూడా చాలామందికి టీఏలు కూడా పెండింగ్ ఉన్నాయి, మా వరకు పెండింగ్ ఉంటే అవి కూడా మొన్న రీసెంట్గా ఇంచుమించుగా రిలీజ్ చేశాం. అదేవిధంగా సరెండర్స్ కూడా మేము వచ్చిన తర్వాత ఆల్రెడీ 2 సరెండర్స్ రిలీజ్ చేసాం. ఇంకా మేము చేయడానికి లేవని చెప్పట్లేదు, ఏస్ చేయడానికి ఉన్నాయి. కానీ నేను కూడా ఏమన్నానంటే కొంత ఆర్థిక పరిస్థితులు కూడా మీ అందరికీ కూడా తెలుసు, మా అందరికీ కూడా తెలుసు. దానికి తగ్గట్టుగానే డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మేము కూడా వాళ్ళకి నచ్చ చెప్పుకుంటూనే మా అడ్మినిస్ట్రేషన్ అనేది మేము చేసుకుంటున్నాం. ఇదే కాకుండా మీరు ప్రతి పోలీస్ స్టేషన్ 2019 నుంచి 24 వరకు ఎన్ని పోలీస్ స్టేషన్స్ ఓపెన్ అయ్యాయో మీరు చెప్పండి. ఈ రోజు వరకు నేను పోలీస్ స్టేషన్స్ ఓపెన్ చేయడానికి వెళ్తే 2018లో శంకుస్థాపన చేసినవి, 2017లో శంకుస్థాపన చేసినవి, మళ్ళీ నేను 2024-25లో నేను ఓపెన్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే కనీసం పోలీస్ స్టేషన్స్ లేవు.